ఇక మునుగోడు ఉప ఎన్నికల్లో కారును పోలిన 8 గుర్తులను తొలగించాలని టీఆర్ఎస్ వేసిన పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. డోజర్, రోడ్ రోలర్ వంటి గుర్తులు తొలగించాలని నిన్న టీఆర్ఎస్ శ్రేణులు చండూరు ఎన్నికల అధికారి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కారు గుర్తును పోలిన గుర్తులను తొలగించాలని అన్నారు. కెమెరా, చపాతీ రోలర్, డోలీ, రోడ్ రోలర్, సబ్బు డబ్బా, టీవీ, కుట్టు మిషన్ ఓడను తొలగించాలని కోరుతూ ఈ నెల 10న ఎన్నికల కమిషన్ను టీఆర్ఎస్ కోరింది. ఈసీ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించింది. 2018 ఎన్నికల్లో కారును పోలిన గుర్తుల వల్ల తమ అభ్యర్థులకు నష్టం జరిగిందని టీఆర్ఎస్ చెబుతుంది. కాబట్టి ఆ 8 గుర్తులను తొలగించాలని డిమాండ్ చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కారును పోలిన 8 గుర్తులను తొలగించాలని టీఆర్ఎస్ వేసిన పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్. థ్యాంక్ యూ ప్రసన్న. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ గుర్తులు పోలినటువంటి కారు గుర్తులు పోలినటువంటి 8 గుర్తులు తొలగించాలంటూ కూడా గతంలో ఎన్నికల కమిషన్ కి టీఆర్ఎస్ అధికారులు లేఖ రాసిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ నుంచి ఎదురైనటువంటి ఒక సానుకూలమైనటువంటి సమాధానం రాకపోవడం పట్ల కొంత అసంతృప్తిగా ఉన్నటువంటి టీఆర్ఎస్ శ్రేణులు కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కోర్టులో ఇంతవరకు కూడా ఒక కేసు అయితే దాఖలు చేశారు. అయితే ఈ దాఖలు చేసిన కేసుకు సంబంధించి ఎటువంటి విచారణ జరపకపోవడంతో కోర్టు ఈ కేసును పట్టించుకోవడంతో లంచ్ మోషన్ పిటిషన్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఈ పిటిషన్ ద్వారా వెంటనే తుది నిర్ణయం రావాలంటూ కూడా పేర్కొన్న పరిస్థితుల మేరకు నిన్న జస్టిస్ ముందుకు తీసుకెళ్లిన నేపథ్యంలోనే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో న్యాయవాది ఆయన జస్టిస్ ముందు విచారణ చేపట్టారు. జస్టిస్ కి వివరించడం జరిగింది. అయితే మునుగోడు ఉప ఎన్నిక సారాంశం మీద టీఆర్ఎస్ కి ఓట్లు తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా ఈ గుర్తును పోలినటువంటి గుర్తులు ఉన్న నేపథ్యంలోనే టీఆర్ఎస్ కి గతంలో 2018లో కూడా జరిగినటువంటి నాగార్జున సాగర్ ఎన్నికల్లో కావచ్చు, హుజరాబాద్ ఎన్నికల్లో కావచ్చు, అంతేకాకుండా మెదక్, నల్గొండ జిల్లాలో జరిగినటువంటి ఎన్నికల్లో పెద్ద ఎత్తున కూడా ఓట్లన్నీ టీఆర్ఎస్ పార్టీకి తగ్గిపోయిన నేపథ్యంలోనే ఈ 8 గుర్తులను తొలగించాలంటూ కూడా పేర్కొన్న పరిస్థితులకి ఈ రోజు అయితే హైకోర్టులో జడ్జిమెంట్ రాబోతుంది. దీనికి సంబంధించి మరి జస్టిస్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఈ 8 గుర్తులకు సంబంధించినటువంటి గుర్తులను తొలగిస్తారా లేదా ఏదైనా మార్పులు చేపడతాయా అన్నటువంటి వార్తలు అయితే వెలువడుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి విచారణ మధ్యాహ్నం జరిగేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. మొత్తంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పోలిన 8 గుర్తులను తొలగించాలంటూ కూడా కోరినటువంటి కేసుకి సంబంధించి లంచ్ మోషన్ పిటిషన్ కి సంబంధించినటువంటి తుది నిర్ణయం అయితే ఈ రోజు రాబోతుంది. మొత్తంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ గుర్తులను పోలినటువంటి గుర్తులను తొలగిస్తారా లేదా ఇంకేదైనా మార్పులు చేపడతాయా అనేది మాత్రం అంటే ఈ విచారణ తర్వాత తెలిసేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ ప్రణయ్.